కుజుడు, అలాగే మంత్రి శని. సో జనరల్గా కుజుడు చాలా చెడు ప్రభావాలను ఇస్తాడు, అలాగే అట్ ది సేమ్ టైం శని ఇంకా చెడు ప్రభావాలను ఇస్తాడు. సో ఈ సంవత్సరం 2023 అయిపోయింది. 24వ సంవత్సరంలో ఆంగ్ల సంవత్సరాది ఈరోజు. అలాగే రేపు ఏప్రిల్ నుండి మనకు ఉగాది క్రోధినామ సంవత్సరం స్టార్ట్ అవుతోంది. సో మరి ఎలా ఉండబోతా ఉంది, జస్ట్ బేసిక్ ప్రపంచానికి సంబంధించినటువంటి విషయాల్ని ఒకసారి మీకు చెప్తాను. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఒక మహమ్మారి అంటే ఒక రోగము లేదా ఒక ఎనీ సంచలనము, ఒక రోగం లాంటి ఉపద్రవము మళ్ళీ ఒకసారి వచ్చే అవకాశం ఉంది. అది ఎక్కడ అనేది చెప్పలేం. ప్రపంచంలో ఎక్కడైనా రావచ్చు, ప్రపంచం అంతా రావచ్చు, లేదా భారతదేశంలో రావచ్చు, ఎక్కడైనా రావచ్చు. బట్ భారతదేశానికి తీవ్రత మాత్రం కొద్దిగా తక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇంకో మహమ్మారి లేదా కరోనా రూపంలోనే మళ్ళీ ఇంకో మహమ్మారి, ఏదో ఒకటి మొత్తం మీద ఒక రోగం అనేటువంటి, ఎందుకంటే కుజుడు కాబట్టి ఖచ్చితంగా ఒక రోగాన్ని ఇచ్చే అవకాశం ఉంది ఈ సంవత్సరం మళ్ళీ. అలాగే ఈ సంవత్సరము భారతదేశంలో రాష్ట్రాల మధ్యన గొడవలు లేదా కేంద్రానికి రాష్ట్రాల మధ్యన గొడవలు ఉంటాయి. కేంద్రంలో ఉన్నటువంటి ప్రముఖ నాయకులకు ఈ సంవత్సరం ఆరోగ్య భంగములు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఒక ముఖ్యమంత్రి మరియు ఒక ఇద్దరు ఉప ముఖ్యమంత్రులకు ఆరోగ్య భంగములు కనిపిస్తూ ఉన్నాయి. ఇది భారతదేశానికి సంబంధించి. అలాగే చాలా వరకు భారతదేశంలో ఒక రూలింగ్లో ఉన్న ముఖ్యమంత్రి మరియు పూర్వపు ముఖ్యమంత్రులు, ఎక్స్ సీఎంస్, మాజీ ముఖ్యమంత్రులకు సంబంధించి జైలుకు పోయేటువంటి యోగాలు గోచరిస్తూ ఉన్నాయి ఈ సంవత్సరం. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గవర్నమెంట్ మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. తెలంగాణ సంబంధించినంత వరకు ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డి గారికి పదవీ గండం అనేటిది కనిపిస్తూ ఉంది. సో ఆయన జాగ్రత్తగా ఉండాలి, దానికి సంబంధించిన రెమెడీలు చేసుకోవాలి. అలాగే తెలంగాణలో పదుల సంఖ్యలో మాజీ మంత్రులు కానీ మాజీ ఎమ్మెల్యేలు కానీ జైలుకు పోయే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే పదుల సంఖ్యలో వ్యాపారవేత్తలు జైలుకు పోయే అవకాశం ఉంది. అలాగే పదుల సంఖ్యలో బ్యూరోక్రాట్లు, ఐఏఎస్లుగా పనిచేసిన వాళ్ళు, ప్రిన్సిపల్ సెక్రటరీలుగా పనిచేసిన వాళ్ళు జైలుకు పోయే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఒక ముఖ్యమైన నాయకుడి కొడుకుకు సంబంధించి, అంటే యువ నాయకుడికి సంబంధించినటువంటి వ్యక్తిగతమైన జీవితం సంచలనానికి దారితీసే అవకాశం ఉంది తెలంగాణలో. అలాగే తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించి ఒక యాంకర్, ప్రముఖ యాంకర్ వ్యక్తిగతమైన జీవితం చాలా సమస్యల నుండి మనకు బయటికి తెలుస్తుంది, ఇన్ని సమస్యల్లో ఉందని. అలాగే ఒక ప్రముఖ సూపర్ స్టార్, టాలీవుడ్ సూపర్ స్టార్ అయినటువంటి హీరో, ప్రముఖ హీరో రాబోయే కాలంలో చిత్ర పరిశ్రమ నుండి నిష్క్రమించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఆరోగ్యపరమైన ఇబ్బందులతో సినిమాలు చెయ్యను అని రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉంది. అది ఈ సంవత్సరం అవ్వచ్చు, నెక్స్ట్ ఇయర్ అవ్వచ్చు. సో అదొకటి కనిపిస్తూ ఉంది. అండ్ బాలీవుడ్ హీరోయిన్కి సంబంధించిన ఒక సంచలనం నమోదయ్యే అవకాశం ఉంది వ్యక్తిగతమైన జీవితంలో. సో ఇవన్నీ కూడా రాబోయేటువంటి పరిణామాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ సంవత్సరము. అలాగే ఈ సంవత్సరం ప్రకృతి వైపరీత్యాలు ఎక్కువగా ఉంటాయి.